Subscribe to Color Frames. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదంతో మొదలైంది. గత 2 సార్లు వరుసగా ఈ ట్రోఫీని భారత్ గెలవగా ప్రతిసారి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి మొదటి రోజే వివాదం తలెత్తింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు 17 వికెట్లు నేలకూలాయి. అయితే ఓ వికెట్ మాత్రం తీవ్ర వివాదానికి తెరలేపింది. కేఎల్ రాహుల్ అవుట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న పెర్త్ పిచ్ పై ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. ఇలా వరుస వికెట్లతో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ ఒక్కడే నిలబడ్డాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాహుల్ 4లు 6ల జోలికి వెళ్లకుండా వికెట్ కాపాడుకుంటూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. పట్టుదలతో 22 ఓవర్ల పాటు క్రీజ్ లో నిలిచి 74 బంతుల్లో 3 4ల సాయంతో 26 పరుగులు చేశాడు. అయితే ఆసీస్ బౌలర్లకు ఎదురుడ్డి నిలిచిన రాహుల్ థర్డ్ అంపైర్ నిర్ణయంతో అవుట్ గా వెనుతిరగాల్సి వచ్చింది. స్టార్క్ బౌలింగ్ లో ఈ వివాదం తలెత్తింది. మిచెల్ స్టార్క్ విసిరిన గుడ్ లెంత్ బంతిని ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్ కు అత్యంత సమీపంలో వెళ్లిన బంతి నేరుగా వెళ్లే వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీంతో ఆస్ట్రేలియా టీం అపీల్ చేయగా బంతి బ్యాట్ కు తాకలేదని భావించిన ఫీల్డ్ అంపైర్ అపీల్ ను తిరస్కరించాడు. కానీ బంతి బ్యాట్ పక్క నుంచే వెళ్లే క్రమంలో ఒక చిన్న శబ్దం రావడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సాహసోపేతంగా రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లే ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఫ్రంట్ యాంగిల్ ను ఏమాత్రం పరిశీలించకుండా అవుట్ గా ప్రకటించారు. అంపైర్ అవుట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఫీల్డర్లు అతిగా సంబరాలు చేసుకోగా దీంతో కేఎల్ రాహుల్ అసహనంగా అంపైర్ ను తిట్టుకుంటూనే పెవిలియన్ వైపు నడిచాడు. వాస్తవంగా కేఎల్ రాహుల్ ప్యాడ్ ను తాకడంతో సౌండ్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్ పేరుతో విమర్శల పాలైంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.